తిరుపతి జిల్లా భాకరపేట పిఎస్ వద్ద మంచు మనోజ్ హల్చల్ చేశారు. భాకరపేట పిఎస్లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. నిన్న రాత్రి 11 గంటల నుంచి మంచు మనోజ్ పిఎస్లో అర్ధరాత్రి వరకు బైఠాయించారు. భాకరపేట సమీపంలో ఒక రిసార్ట్లో బస చేసిన మనోజ్ వద్దకు ఎస్ఐ రాఘవేంద్ర వెళ్లారు. ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు మనోజ్కు మధ్య వాగ్వాదం జరిగింది. తన ప్రైవసీకి ఎందుకు భంగం కలిగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రాత్రి 12:50 స్టేషన్ నుంచి మనోజ్ వెళ్లిపోయారు. రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. మీరు హ్యాపీగా ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. రవివర్మ, ప్రస్తుతం మనోజ్ ఎక్కడున్నారు? ఆల్రెడీ మనోజ్ వర్షన్ విన్న పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే తనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. తన తండ్రి మాటలని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మనోజ్ అయితే పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా గత 4 రోజుల క్రితం తిరుపతికి వచ్చినటువంటి మనోజ్ విద్యానికేతన్లోని తమ తల్లిగారి ఇంట్లో ఉండాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే దానికి అనుమతించలేదు. అంటే బౌన్సర్లు అనుమతించలేదు. విద్యానికేతన్కి రాకూడదని చెప్పేసి విద్యానికేతన్కి వస్తే గొడవలు అవుతాయని చెప్పేసి పోలీసులు సైతం హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న జల్లికట్టులో కూడా చంద్రగిరిలో జరిగిన జల్లికట్టులో కూడా అటెండ్ అయ్యారు. అదే ఆ కార్యక్రమం అనంతరం నైట్ రిసార్ట్స్ అంటే బాక్రాపేట సమీపంలోని కనుమ అంచుల్లో ఉన్నటువంటి రిసార్ట్స్లో ప్రైవేట్ రిసార్ట్స్లో స్టే చేస్తున్నారు. అయితే నిన్న ఆదివారం నైట్ ఏం జరిగిందంటే పోలీసులు నైట్ బీట్ పహారా కాస్తున్నప్పుడు నాకాబందీ నిర్వహిస్తున్న క్రమంలోనే రిసార్ట్స్లో మనోజ్తో పాటు ఒక 10-15 మంది అనుచరులు కూడా కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో పహారా కాస్తున్నటువంటి నైట్ బీట్ పోలీసులు నాకాబందీ క్రమంలోనే ఇక్కడ మన రిసార్ట్స్ కాడికి వచ్చేసి ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఎవరు మీరు అని చెప్పేసి దబాయిస్తూ కొద్దిగా మాట్లాడినారు. అంటే జనరల్గా పోలీసులు నైజం నైట్ బీట్ వ్యవహరించే పోలీసులు దబాయించడం ఆనవాయితీగా వచ్చింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆ రిసార్ట్స్ కాడ పోలీసులు సైతం ఎస్ఐ కానిస్టేబుల్ 4 కలిసి మనోజ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుంపుగా ఉండటంతో పదే పదే ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు ఈ టైంలో ఉంటారు, కారణం ఏంటి, ఎవరు ఉండమన్నారు మీరు, పదండి పోలీస్ స్టేషన్లో మాట్లాడతాం, ఇక్కడంతా లేదు, ఇక్కడే మాట్లాడే పని ఉండదు అని చెప్పేసి వాళ్ళందరినీ బలవంతంగా స్టేషన్కి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ క్రమంలోనే మనోజ్ని ఎస్ఐ కూడా మీరు స్టేషన్కి పదని చెప్పేసి హుంకు జారీ చేశాడు. అయితే మనోజ్ మీరు వెళ్ళండి, మేము వస్తామని చెప్పారు. అనంతరం ఎస్ఐ వెళ్ళిన తర్వాత మనోజ్ వెనకనే వెళ్ళారు. అని పోలీస్ స్టేషన్కి పోయేసరికి మనోజ్ ఎస్ఐ అయితే లేరు. మనోజ్ పోలీస్ స్టేషన్లో దాదాపు 2 గంటల సేపు ఎస్ఐ కోసం నిరీక్షించారు. అయినా ఎస్ఐ సమాధానం రాకపోవడంతో విధులేని పరిస్థితుల్లో నన్ను పోలీస్ స్టేషన్లో బలవంతంగా తీసుకొచ్చారు, నన్ను వేధిస్తున్నారని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేశారు. వీడియో వైరల్ అయింది. దీన్ని గుర్తించినటువంటి సిఐ ఇమ్రాన్ బాషా వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ మనోజ్ని వెంటనే పంపించేయండి, అక్కడి నుంచి ఎవరు తీసుకురమ్మన్నారు ఏంటి అని అక్కడున్న తోటి పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందిని అయితే సిఐ ఆదేశించారు. ఆ మేరకు సిఐతో పాటు మనోజ్ కూడా మాట్లాడారు. అయితే నైట్ బీట్ క్రమంలోనే పోలీసులు ఈ విధంగా మాట్లాడుంటారు. అంతేకాని వాంటెడ్గా అయితే అరెస్ట్ చేసే ఉద్దేశం అయితే లేదు, ఎలాంటి కేసులు పెట్టలేదని చెప్పేసి మీడియాకు సిఐ అయితే సమాచారం ఇచ్చారు. అయితే తన నియోజకవర్గము, తన సొంత గడ్డ అయినటువంటి రంగంపేట, విద్యానికేతను, నారావారిపల్లి ప్రాంతాల్లో కూడా తనకు అన్ని విధాలా తన తండ్రి, తన అన్న అన్ని విధాలా తనకు అడ్డుపడుతున్నారు, పోలీసుల సహాయంతో అన్ని చోట్ల అడ్డగిస్తున్నారు, తనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని చెప్పేసి పదే పదే మనోజ్ అయితే ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు పంపించేశారు, కానీ సేమ్ రిసార్ట్స్లోనే స్టే చేస్తున్నారు మనోజ్. ఇదిలా ఉండగా కేవలం తన అన్న చేస్తున్న కార్యక్రమం, తన మీద పెట్టుకున్నటువంటి కక్ష కారణంగానే తనకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు పదే పదే ఎదురవుతున్నాయి, తనకు న్యాయం చేయాలి, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనోజ్ పదే పదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలకి ఏ స్థాయికి దారి తీస్తాయనేది వేచి చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.